హైడ్రా విషయంలో మీ టేక్ ఏంటి? హైడ్రాని ఏ విధంగా చూస్తున్నారు? హైడ్రాని ఒక బ్లాక్ మెయిల్ కాన్సెప్ట్ లాగా చూస్తున్నాం. కానీ చాలా మంది బీజేపీ నాయకులు హైడ్రాకి వ్యతిరేకం కాదు, మీరు ఖచ్చితంగా ఇవి చెయ్యండి, ఏదైతే బఫర్ జోన్లలో FTL జోన్లలో ఉన్నాయో అవన్నీ తీసేయండి అంటూ రఘునందన్ రావు లాంటి వాళ్ళే బయటకు వచ్చి హైడ్రాని మేము సపోర్ట్ చేస్తాం, కానీ పద్ధతి ప్రకారం చేయండి, పేదలకి అన్యాయం చేయకుండా చేయండి. మేము అదే అంటున్నాం. నేను అనేది బీజేపీ విధానం కూడా అదే, పేదలకు అన్యాయం జరగకుండా పెద్దవాళ్ళ నుంచి మొదలు పెట్టండి. ఓవైసీ కాలేజ్తోనే మొదలు కావాలి, ఫాతిమా కాలేజ్. అప్పుడు ఈ దమ్ము నిజాయితీ ఉందా అనేది అప్పుడు అర్థమవుతుంది. రైట్. కానీ ఇక్కడ పేదలు పెద్దవాళ్ళు అనే డిఫరెన్స్ ఏంటి? పెద్దవాళ్ళకి జరిగినా అది అన్యాయమే కదా, ఎవరికైనా న్యాయం న్యాయమే. పెద్దవాళ్ళని ఫస్ట్ నుంచి మీరు పెద్దవాళ్ళని కొట్టి తర్వాత కిందకి రండి అనేది కరెక్ట్ కాదు. ప్రపంచ నీతి అది, ప్రపంచ నీతి, నా భారతదేశ నీతి. ఉన్నవాడిని వసూలు చేస్తే లేని వాడికి పెట్టగలుగుతాం, బలహీనుడికి. బలవంతులని అంటే ట్యాక్సెస్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ₹1,00,000 సంపాదిస్తున్నట్టు 35 లక్షలు ట్యాక్స్ వేస్తాం. నువ్వు ఒక లగ్జరీ వాచ్ కొంటున్నామంటే GST 18% వేస్తాం, లేకపోతే ఉప్పు కొంటే 5% వేస్తాం. మీరు కొద్దిగా చదువుకున్న వాళ్ళు దీపం ఇట్లాంటి ప్రశ్నలు అడగకూడదు. హైడ్రా ఉంది, 4 ఇల్లు 1 ఇల్లు ఒకటి ఏమైతుంది? ఇప్పుడు నా ఇల్లు ఒకటి ఇంకా 3 ఇల్లునే కదా, లేని వాడికి ఒకటి ఇల్లు నష్టపరిహారం మేము అంటున్నాం. కరెక్టే. కానీ బిల్డర్స్ చాలా మంది వాళ్ళు కూడా అప్పులు తెచ్చి వేరే వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకుని కట్టుకున్న వాళ్ళకు కూలగొట్టారు, అది వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. అదే చెప్తున్నాం కదా, మేము దాంట్లో 3 కాన్సెప్ట్ చెప్పానండి, క్లియర్ గా చెప్తున్నాం. హైడ్రాలో ఏమైందంటే, మదమెక్కిన నా కొడుకులు, మస్తికొచ్చిన నా కొడుకులు, డబ్బుల్ని చట్టాన్ని చెరబట్టిన నా కొడుకులు తెలిసి కూడా బఫర్ జోన్లలో ఇల్లు కట్టారు. ఈ కొడుకులు వాడిని చూసి మధ్యతరగతుడు మోసపోయాడు. పెద్దవాడు మధ్యతరగతుడు పాపం, పేదవాడు 20 ఏళ్ళ నుంచి ఏదో టీ కొట్లలో పనిచేసి రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముకొని ఏదో చిన్నదో ఉన్నదో పక్కన ఒక రూమ్ వేసుకున్నాడు. వాడు ఉన్నాడు కదా పెద్దోడు, మమ్మల్ని కాపాడుతామని. అది తెలియదు పెద్దోడు మస్తితో కబ్జా చేసిండని. మేమేమంటున్నామండి, మళ్ళీ మీకు క్లియర్ మీరు స్టేట్మెంట్ చూస్తలేనట్లున్నారు. అన్ని అనుమతులు ఇచ్చిన GST తప్పు. మధ్యతరగతి ఎప్పుడైతే మీరు గమనిస్తారు, ఇలా చెమడలు చేయాలా కొడుకులు ఏమనుకుంటున్నారు? మధ్యతరగతి జీవితాలు చిన్నాభిన్నం చేస్తారా, ఛిద్రం చేస్తారా ఈ నా కొడుకులు? ఎవరు అధికారులు? ఎవరు? GHMs అంటే ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే విశ్వాసం, ప్రభుత్వం అంటే నమ్మకం. అనుమతులు ఇచ్చింది మీరు, మీ అనుమతులు చూసుకుని వాడు బ్యాంకు లోన్ ఇచ్చిండు. అనుమతులు ఇచ్చిందంటే ఎవరు? అధికారులను బలి పెడతారా, వాళ్ళని ఉరి తీస్తారా? తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ లో మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు 50 లక్షలు అనుకుందాం, అదేదో బ్యాంక్ ఎస్టిమేషన్ ఒక వాల్యుయేషన్ ఉంటుంది కాదు, ఒక స్వతంత్ర కమిషన్ వేద్దాం. ఆ వాల్యుయేషన్ ప్రకారం అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం అండి, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిందే. అది నేను అంటున్నాను. ఉన్నవాడికి నష్టపరిహారం మద్దతు డైరెక్ట్ అంటున్నా. వీడు కొవ్వెక్కిన నా కొడుకులు అన్ని తెలిసే చట్టాన్ని చెరబట్టిండ్రు. మీరు ఇబ్బంది పడతారు ఛానళ్లలో, ఏమైనా మీకు ఇబ్బంది అవుతాయి, యాడ్స్ రావాలి. ఇక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, ఏమన్నా డబ్బులు మీడియా ఖచ్చితంగా ఈ విషయాన్ని బయటకు తీసుకురావాలి, ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే క్వశ్చన్స్ అడుగుతాం. ఒకటేనండి, పేదవాళ్ళు 30-40 ఏళ్ళు కష్టపడి ఒక్క రూమ్ వేసుకున్నారండి. ఔటర్ రింగ్ రోడ్ వేలాది ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి, హరీశ్రావు కుటుంబానికి, రాకేష్ రెడ్డి కుటుంబానికి ఎందుకు వస్తారు ఆ భూములు? పేదలకు మంచండి. నేను చెప్తున్నాను కదా, అవినీతి ఏ రకంగా TRS ఏ రకంగా లక్షల కోట్లు అండి, అది మామూలు అవినీతి. ఇంకా అందరు దొంగలు చొకటైనరు. అధికారంలో రాకముందేమో అద్దిస్తాము, ఇద్దిస్తాము, తోడకలు తీస్తాము అన్న రేవంత్ రెడ్డి గారు చెర్లపల్లి జిల్లా KCR కు డబుల్ బెడ్రూమ్ కనిపించిన రేవంత్ రెడ్డి గారు ఏమైంది? వీళ్ళందరూ ఒకటైనరు. తెలంగాణ ప్రజలు మోసం చేయడమే కదా. 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు? సుమారు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోయింది? ఏమి లేని హరీశ్రావు 1,00,000 కోట్లకి ఎట్లా అయిపోయాయి? ఇవాడు గారికి ఏమైనా అడుగుతున్నామో రాకేష్ రెడ్డి మాట్లాడుతుంది. ఏముంటాయి 5 ఏళ్ళు రాజకీయంలో, 10 ఏళ్ళు ఉంటుంది. ఏముంటుంది పెద్ద శాశ్వత మాల మీద రాజులమా, రాజ కుటుంబాలమా, జమీందారులమా, దొరలమా? ఏదో మామూలు కష్టపడే రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినాం, కార్మికుడిగా పనిచేసినాం. జిత్నా దిన్ రేగా ఉత్నా దిన్ గరీబ్ బొంకలి లడీగా. ఏమవుతుందండి? ఇదేదో రాజకీయం అంటే పెద్ద కొమ్ములు వచ్చినట్టు ఏముంటది? ఇప్పుడు ముఖ్యమంత్రికి చెప్పిన, నీకన్నా ముందు 10 మంది ఉంటారు, నీ తర్వాత 10 మంది ఉంటారు. శాశ్వతమైన ఇప్పుడు నాకన్నా ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నా తర్వాత ఒక 10 మంది ఉంటారు. రాజకీయము ఒకటండి, ఎంత కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఈ టైంలో. అన్ని ఛానల్లో చెప్తున్నాను. అంటే తప్పని కాదు, ఒప్పని కాదు, మొత్తం పేద ప్రజల్ని విస్మరించిన ప్రభుత్వాలని విస్మరించాయి ప్రభుత్వాలు మొత్తానికి. మంచి అధికారులు ఓటు రాజకీయం చేస్తున్నారు, ఓట్ల కోసం, గెలవడం కోసం, అధికారం కోసం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి, గ్రూప్ 1 అభ్యర్థులను రక్తాలు ఎట్లు కొట్టాలండి. ఇప్పుడు మనకి ఎన్నో ఫోర్సెస్ ఉన్నాయి, వాటర్ ఫోర్సెస్ కావచ్చు, ప్రొటెక్షన్ ఫోర్సెస్ కావచ్చు, రక్తాలు కారిటెట్లు కొడతారండి. మళ్ళీ అదే కదా రాజ్య హింస పెరిగిపోయిందో. మళ్ళీ విద్యార్థులు, అదే విద్యార్థులు కాంగ్రెస్ గెలుపు కోసం బస్సు యాత్రలు చేశారు. రాజ్యమే, రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయ నాయకుడు విషపురుగాడు. రాజకీయ నాయకుడు అంటే ప్రపంచంలో క్రూరమైన జంతువు. ఒక 10% మంచి వాళ్ళు ఉన్నారు, అంటే మరీ 100% ఇబ్బంది పడతారు అందరు. కానీ
రాజకీయ నాయకులను ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి, గుజరాత్ లాంటి ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రానికి, 145 కోట్ల భారతదేశానికి ఒక ప్రధానమంత్రి, ఒక అవినీతి మచ్చ చూపించండి. లేదు, పబ్లిక్ అవసరం లేని ఒక స్కీమ్ చూపించండి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల ఆశలు అండ్ ఈ దేశంలో వ్యాపార వ్యవస్థ, ఇండస్ట్రియల్ వ్యవస్థ ఉంటేనే, ఏ రకమైన ప్రోత్సాహాలు ఉంటేనే నిరుద్యోగం అనేది ఎట్లా కంట్రోల్ అవుతుంది, కొన్ని విధానాలతో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేదవాళ్ళు మీరు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా రైతులకు సంబంధించి. భారత ప్రభుత్వం యూరియా సబ్సిడీ ఇస్తుంది. అంటే రైతు తన పొలాల్లో వేసుకునే ఎరువు ఎకరానికి 18,000 రూపాయలు ఇస్తుంది. అదే కేసీఆర్ లాంటి దొర మనస్తత్వం ఉన్న కుటుంబం దొరలకు మొక్కమొలని భూములకు 26,000 కోట్లు ఇచ్చింది రైతు బంధు. మొక్కమొలని భూములకు ఎట్లా ఇస్తావు కేసీఆర్ గారు? మీరు ఎవడబ్బా సొమ్ము? 25,671 కోట్లు, 60 లక్షల రూపాయలు ఎవడబ్బా సొమ్ము అంటున్నా నేను. అంటే భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలకు ఇంత తేడా ఉంటుంది పరిపాలనలో. 24 కోట్ల రాష్ట్రాన్ని పరిపాలించే యోగి ఆదిత్యనాథ్ సొంత చెల్లెలు కూడా ఈరోజు టీకొట్టు పెట్టుకుంటుంది. లేకపోతే వీళ్ళలాగా వీళ్ళ చుట్టం, ఆ రోజు వరుస చుట్టం కూడా కోకాపేటల విల్లలు కట్టుకునే సంస్కృతి కాదు. ఫామ్ హౌజులు, జొనవాడల ఫామ్ హౌజులు కట్టుకునే సంస్కృతి కాదు భారతీయ జనతా పార్టీ. అదొక ధర్మం, దేశం గురించి పరిపాలిస్తాం, పేదల గురించి, న్యాయం గురించి పరిపాలిస్తాం భారతీయ జనతా పార్టీ. అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకున్నంత వ్యర్థమవుతున్నారు. రైట్. ఇంత